Hi all, good morning. Hello. Good morning, sir. Good morning. Let's log into AWS Cloud. Password ping చేయమా ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తే చెప్పమ్మా ఈమెయిల్ అడ్రస్. ఓకే, దీంట్లో ఉంది కదా మన ఈమెయిల్ అడ్రస్. జస్ట్ రైట్. లాస్ట్ క్లాస్లో మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ గురించి డిస్కస్ చేసాం. ఆస్కింగ్ టు సెట్ ఎంఎఫ్ఏ, యూ కాంట్ స్కిప్, రైట్? ఎంఎఫ్ఏ సెట్ చేయాలి. అదే నేను ఏదో ఎంఎఫ్ఏ సెట్ చేస్తున్నాను, ఐ విల్ రిమూవ్ ఇట్. ఓకే, తర్వాత మీరు సెట్ చేసుకుంటారు. మల్టీపార్ట్ అథెంటికేషన్. code. Three, 803, 2, 5, 2. This one, 2, 7, 4. Register. Okay. Continue to console. Right. So, last class లో మనం ఆటో స్కేలింగ్ ప్రాక్టీస్ చేసామా? ఆటో స్కేలింగ్ గ్రూప్ లాంచ్ చేయాలంటే నిన్న మనం ఏ సర్వీస్ లాంచ్ చేసాం? సో ఎస్ఎన్ఎస్ టాపిక్ యూజ్ చేసాం, సింపుల్ నోటిఫికేషన్ సర్వీసు. అలాగే అమెజాన్ మిషన్ ఇమేజ్ క్రియేట్ చేసాం. ఓకే, అలాగే లాంచ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని ఆటో స్కేలింగ్ గ్రూప్ చేసి క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేసాం. ఓకే, సో మిగతా ఆప్షన్ కూడా మనకు వస్తాయి అప్కమింగ్ క్లాసులో, విల్ సీ. సో నెక్స్ట్ మనకు వచ్చేసి డేటాబేసెస్. డేటాబేసెస్లో మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనకి నెంబర్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి? ఆర్డిఎస్లోకి వెళ్తే ఎరోరా ఆర్డిఎస్. ఇక్కడ మనకి అరోరా ఆర్డిఎస్లో డేటాబేసెస్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేటెడ్ డేటాబేస్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ డేటాబేసెస్, లిస్ట్ ఆఫ్ ది డేటాబేస్ సర్వర్స్ ఇక్కడ చూడండి. ఈ డేటాబేస్ సర్వర్స్, రైట్? సో అరోరా MySQL ఒకటి, అరోరా పోస్ట్ GRSQL, ఈ రెండు కూడా కమర్షియల్. మన AWS ఫ్రీ అకౌంట్ తోటి 2 డేటాబేస్ సర్వర్స్ లాంచ్ చేయలేము. అందుకనే సో MySQL ఫ్రీ డేటాబేస్ సర్వర్ ఉంది, ఇది లాంచ్ చేసుకోవచ్చు. పోస్ట్ GRSQL ఇది ఫ్రీ. అలాగే మనకి MariaDB కమర్షియల్, ఒరాకిల్ కమర్షియల్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఫ్రీ, IBM DB ఈజీ కమర్షియల్. అంటే మనం ఈ 3 డేటాబేస్ సర్వర్ లాంచ్ చేసుకోవచ్చు. MySQL లాంచ్ చేసుకోవచ్చు, పోస్ట్ GRSQL లాంచ్ చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కూడా మనం లాంచ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒకటే ప్రాసెస్, ఈ అన్ని డేటాబేస్ సర్వర్స్ SQL లాంగ్వేజ్తో వర్క్ అవుతాయి, పనిచేస్తాయి SQL లాంగ్వేజ్ తోటి. సో ఇప్పుడు మనకు గోల్ ఏంటంటే కొన్ని డేటాబేస్ సర్వర్స్ని క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలని చెక్ చేద్దాం ఈరోజు. సో మనకి టాస్క్ ఎలాగ ఉంటుందంటే రియల్ టైంలో
సో, మీరు ఏడబ్ల్యూఎస్ సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ అనుకోండి. సో, మీకొక టాస్క్ ఇచ్చారు. సో, మీరు ఫస్ట్ మీ ల్యాప్‌టాప్‌లో లాగిన్ అవుతారు. రైట్. సో, యాస్ ఎ యూజర్ కింద మీరు మీ ల్యాప్‌టాప్‌లో సైన్ అయ్యి, మీ ల్యాప్‌టాప్ నుంచి మనకిచ్చిన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి కనెక్ట్ అవుతారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మనకు కావాల్సిన రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏ రీజియన్‌లో మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేయాలి అంటే డీబీ సర్వర్స్. డేటాబేస్ సర్వర్స్‌ని మనం ఏ రీజియన్‌లో అయితే లాంచ్ చేయాలో ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇక్కడ నేను నాకు నచ్చిన రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, లెట్ మీ గో అండ్ సెలెక్ట్ నేను ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాను. లెట్స్ గో అండ్ ఏపీ సౌత్ వన్ ముంబై రీజియన్. సో, ఇప్పుడు ఈ ముంబై రీజియన్‌లో నాకు కావాల్సిన డేటాబేస్ సర్వర్స్‌ని క్రియేట్ చేయాలి. ఎన్ని క్రియేట్ చేయాలి? 3 డేటాబేస్ సర్వర్స్ క్రియేట్ చేస్తాను. మైఎస్‌క్యూఎల్ ఒకటి, పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఈ 3 డేటాబేస్ సర్వర్స్‌ని లాంచ్ చేస్తా. సో, ఇక్కడ నేను ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ముంబై రీజియన్‌లో 3 టైప్స్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్‌ని క్రియేట్ చేస్తాను. సో, డేటాబేస్ సర్వర్ 1, డేటాబేస్ సర్వర్ 2 అండ్ డేటాబేస్ సర్వర్ 3. రైట్. ఈ డేటాబేస్ సర్వర్స్ ఏంటంటే ఫస్ట్‌దొచ్చేసి మైఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్ సర్వర్, మైఎస్‌క్యూఎల్. రైట్. రెండోదొచ్చేసి ఎంఎస్ ఎస్‌క్యూఎల్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వరు. రైట్. సో, మూడోదొచ్చేసి పోస్ట్ జిఆర్‌ఈ ఎస్‌క్యూఎల్, పోస్ట్ జిఆర్‌ఈ, జిఆర్‌ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్, పోస్ట్ జిఆర్‌ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఈ 3 డేటాబేస్ సర్వర్స్‌ని మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి డేటాబేస్ సర్వర్స్‌ని లాంచ్ చేయాలి. లాంచ్ చేస్తాం. స్టెప్ 2 వచ్చేసి లాంచ్ చేసిన డేటాబేస్ సర్వర్‌కి క్లయింట్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయాలి. సో, నీ ల్యాప్‌టాప్‌లో ఒక్కొక్క డేటాబేస్ సర్వర్‌కి ఒక్కొక్క క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఉంటది కనెక్టివిటీ కోసం. సో, మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ అనే క్లయింట్ సాఫ్ట్‌వేర్ మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్. రైట్. అలాగే మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఎస్ఎస్ఎం. సో, సీక్వెల్ సర్వర్, ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో, అది డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎస్ఎస్ఎం ఎంఎస్, ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో, తర్వాత మూడో దానికి పోస్ట్ జిఆర్‌ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్‌కొచ్చేసి పీజీ అడ్మిన్, పీజీ అడ్మిన్ 4, పీజీ అడ్మిన్ 4 అనే క్లయింట్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పీజీ అడ్మిన్ 4. రైట్. ఇది రెండో స్టెప్. తర్వాత కనెక్టివిటీ. సో, మనము ఒక్కొక్క దానికి మైఎస్‌క్యూఎల్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. రైట్. అలాగే ఆహ్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. అలాగే మన ల్యాప్‌టాప్ నుంచి పోస్ట్ జిఆర్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. రైట్. మూడోదొచ్చేసి కనెక్టివిటీస్. నాలుగో స్టెప్ వచ్చేసి రన్ ది సీక్వెల్ సర్వర్స్. ఎస్‌క్యూఎల్ సర్వర్స్‌ని ఎలా రన్ చేయాలి. రైట్. సో, ఈ డేటాబేస్ సర్వర్స్ అన్నీ కూడా ఏ లాంగ్వేజ్‌తో వర్క్ చేస్తాయి? ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌తో వర్క్ వస్తాయి. సీక్వెల్ సర్వర్స్‌ని ఎలా రన్ చేయాలి? సీక్వెల్ సర్వర్స్ యూజ్ చేసుకుని టేబుల్స్ కావచ్చు. రైట్. డేటాబేసెస్, టేబుల్స్, డేటా లోడ్ చేయడం, లాజిక్ సప్లై చేయడం ఇదంతా కూడా మనం చెక్ చేయాలి. సో, ఫస్ట్ మనకి డేటాబేస్ సర్వర్స్‌ని క్రియేట్ పార్ట్ చూద్దాం. రైట్. డేటాబేస్ సర్వర్స్ క్రియేటివిటీ పార్ట్ వచ్చేసి ఇక్కడికెళ్ళిపోయి నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లోకెళ్ళి నేను ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! లాంటి మైఎస్‌క్యూఎల్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మైఎస్‌క్యూఎల్, రైట్. మైఎస్‌క్యూఎల్ కమ్యూనిటీ ఎడిషన్, రైట్. మైఎస్‌క్యూఎల్ ఇంజిన్ వెర్షన్ వచ్చేసి ఇక్కడ మైఎస్‌క్యూఎల్ ఇంజిన్ వెర్షన్ 8.4.7 ఉంది. రైట్. అండ్ లోయెస్ట్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. మనకి 5.7 వెర్షన్ కూడా ఉన్నాయి. రైట్. అలాగే 8 నంబర్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. మనకి ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ వన్ 8.4.7 దానికన్నా కూడా లేటెస్ట్ ఉంది. 8.4.8 కూడా ఉంది. ఓకే. సో, డిఫాల్ట్‌గా నాకొచ్చిన వెర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మైఎస్‌క్యూఎల్ 8.4.7 ఇది లేటెస్టే. ఈ డేటాబేస్ సర్వర్‌ని ఏ ఎన్విరాన్మెంట్‌లో లాంచ్ చేస్తావు? ప్రొడక్షన్‌లో మనం ఇప్పుడు లాంచ్ చేస్తే ఫ్రీ అకౌంట్ యూజ్ చేసుకొని కాస్ట్ ఎక్కువ పడుద్ది. డెవలప్‌మెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో లాంచ్ చేసినా మినిమమ్ చార్జెస్ పడతాయి. ఇక్కడ ఫ్రీ టైర్ ఇచ్చాడు కాబట్టి యెస్. సో, ఫ్రీగా మనం లాంచ్ చేసుకోవచ్చు. యూజింగ్ ది ఫ్రీ టైర్. సో, ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఐ వాంట్ టు లాంచ్ ది మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ సర్వర్. రైట్. ఇక్కడ డేటాబేస్ ఇన్‌స్టెంట్ నేమ్. సో, డీబీ ఇన్‌స్టెంట్ నేమ్. డేటాబేస్ ఇన్‌స్టెంట్ నేమ్ వచ్చేసి నేను సో, యూ కెన్ మెన్షన్ MySQL సర్వర్ 1. MySQL MySQL సర్వర్ 1. MySQL సర్వర్ 1 అని ఇస్తాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. MySQL సర్వర్ 1. MySQL సర్వర్ 1. యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చేస్తున్నాను డిఫాల్ట్ యూజర్ నేమ్. పాస్వర్డ్ యూ కెన్ సెట్ ది కస్టమ్ పాస్వర్డ్. ఐ కెన్ సెట్ ది పాస్వర్డ్ 26. Here also I'm setting the password. పాస్వర్డ్ సెట్ చేశాను. రైట్. ఇయన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. ఇన్‌స్టెంట్ టైప్ వచ్చేసి db.t4g.micro.
స్టోరేజ్ టైపు 20 జీబీ హార్డ్ డిస్క్ ఇస్తున్నాను. ఇయన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్. పబ్లిక్ యాక్సెస్ మాత్రం ఆల్వేస్ యెస్ అని ఇవ్వాలి. యెస్ అని ఇచ్చేసాను. సో, లెట్స్ సీ. సో, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అవైలబిలిటీ జోన్స్ 3 ఉన్నాయి. ఏ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. లెట్స్ గో అండ్ క్రియేట్ ది డేటాబేస్ సర్వర్. సో, నేను మైఎస్‌క్యూఎల్ ఫ్రీ కాబట్టి డేటాబేస్ సర్వర్‌ని లాంచ్ చేశాను. నౌ ఇది క్రియేట్ అవ్వడానికి కొంత టైం పట్టింది. ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు లాంచ్ ది డేటాబేస్ సర్వర్. నౌ సీ క్రియేట్ అవుతుంది. క్రియేటింగ్ ది డేటాబేస్ MySQL Server 1. It takes some time to launch the database server. రైట్. సో, ఇదే ఫార్మాట్‌లో ఇంకా 2 డేటాబేస్ సర్వర్స్ కూడా లాంచ్ చేస్తాడు. అగైన్ క్రియేట్ డేటాబేస్ ఆప్షన్‌కెళ్ళండి. సో, నెక్స్ట్ మనకు కావాల్సిందొచ్చేసి MySQL ఇప్పుడు లాంచ్ చేసాం కదా! సో, PostgreSQL సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ది PostgreSQL. PostgreSQL సెలెక్ట్ చేసుకున్నాను. SQL వర్షన్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. సో, డిఫాల్ట్ వర్షన్ 17.6 R2 సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రొడక్షన్‌లో లాంచ్ చేసుకోవచ్చు. డెవలప్‌మెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లాంచ్ చేసుకోవచ్చు. అలాగే పీటైర్. సెలెక్ట్ ది పీటైర్. సో, ఇది డేటాబేస్ నేమ్. నేమ్ వచ్చేసి PostgreSQL సర్వర్ 2. PostgreSQL సర్వర్ 2 క్రియేట్ చేశాను. యూజర్ నేమ్ దీనికి PostGRES ఉంది. అదే డిఫాల్ట్ యూజర్ నేమ్ ఉంచేసుకున్నాను. పాస్వర్డ్ మాత్రం అన్నిట్లో ఒకటేసుకున్నాను. సో, సెట్ ది కాంప్లెక్స్ పాస్వర్డ్. ఐ సెట్ ది పాస్వర్డ్. సో, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ ఇలా. సో, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలమ్మా. సో, నంబర్స్, లెటర్స్, డిజిట్స్ ఇలా. సో, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చేసాను. డీబీ ఇన్స్టెంట్ టైపు db.t4g.micro. స్టోరేజ్ 20 జీబీ హార్డ్ డిస్క్ బై డిఫాల్ట్. రైట్. డిఫాల్ట్ VPC, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. పబ్లిక్ యాక్సెస్ మాత్రం ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ కింద నో సెలెక్ట్ అయి ఉండదు బై డిఫాల్ట్. అది యెస్ చేయాలి మీరు. సో, యెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు దానికి కనెక్ట్ కాగలుగుతారు. అంటే అవైలబిలిటీ జోన్స్‌లో మనకి దీన్ని బిలో లాంచ్ చేస్తున్నాను. రైట్. యూ కెన్ సెలెక్ట్ ఏ, బీసీ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గో అండ్ లాంచ్ ది డేటాబేస్ సర్వర్. సెకండ్ డేటాబేస్ సర్వర్ కూడా క్రియేట్ చేశాను. సక్సెస్‌ఫుల్‌గా నాకు సెకండ్ డేటాబేస్ సర్వర్ కూడా క్రియేట్ అయింది. ఐ క్రియేటెడ్ ది సెకండ్ డేటాబేస్ సర్వర్ ఆల్సో సక్సెస్‌ఫుల్లీ. రైట్. రిఫ్రెష్. గో అండ్ లాంచ్ ది థర్డ్ డేటాబేస్ సర్వర్. సో, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ ఇది ఎక్కువ వాడతాం రియల్ టైమ్‌లో. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఎక్కువ వాడతాం. మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. సో, అమెజాన్ RDS. దీంట్లో మనకి 5 ఎడిషన్స్ ఉన్నాయి. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎక్స్‌పర్ట్స్ ఎడిషన్ ఉంది. ఇది లాంచ్ చేసుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ సర్వర్ వెబ్ ఎడిషన్ ఉంది. ఎస్‌క్యూఎల్ సర్వర్ స్టాండర్డ్ ఎడిషన్ ఉంది. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ఉంది. ఎస్‌క్యూఎల్ సర్వర్ డెవలపర్ ఎడిషన్ ఉంది. అండ్ డిఫాల్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ ఇది లాంచ్ చేస్తున్నాను. సో, దీని వర్షన్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ సర్వర్ 2019 15.00. రైట్. ఇది వర్షన్ ఆఫ్ ద డేటాబేస్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంజిన్ వర్షన్. దీనికి మనకి 2 ఎన్విరాన్మెంట్‌లో లాంచ్ చేసుకోమంటున్నాడు. డెవలప్‌మెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఆర్ పీటైర్. నేను సెలెక్ట్ చేసుకున్న పీటైర్. సో, డేటాబేస్ ఇన్స్టెంట్ నేమ్ వచ్చేసి ఇది మైక్రోసాఫ్ట్ కదా! ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ 3 అని ఇస్తాను. 3 డేటాబేస్ సర్వర్స్‌ని వన్ బై వన్ లాంచ్ చేసాను. దీనికి యూజర్ నేమ్ ఏమిచ్చడం అడ్మిన్. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మూడిట్లికి. సో, పాస్వర్డ్ set the password set. Set the password. Right. Repeat that to the micro. So, 20 GB hard disk. Right. సో, పబ్లిక్ యాక్సెస్ మాత్రం ఆల్వేస్ యెస్ ఇవ్వాలి. ఇచ్చేసిన పబ్లిక్ యాక్సెస్ యెస్. ఇక్కడ అవైలబిలిటీ జోన్ వచ్చేసి సి సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. సో, లెట్స్ గో అండ్ క్రియేట్ ది డేటాబేస్ సర్వర్. రైట్. థర్డ్ డేటాబేస్ సర్వర్ కూడా క్రియేట్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ డేటాబేస్ సర్వర్. సో, నాకు కావాల్సిన 3 డేటాబేస్ సర్వర్స్ నేను సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేశాను. నాకు తెలిసి నాకు కావాల్సిన 3 డేటాబేస్ సర్వర్స్ క్రియేట్ అయినాయి. సో, ఈ డేటాబేస్ సర్వర్స్ లాంచ్ అవ్వడానికి కొంత టైం పట్టుద్ది. ఇమ్మీడియేట్‌గా మనం నార్మల్‌లో EC2 ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసినంత స్పీడ్‌గా క్రియేట్ చేయలేమమ్మా. అయి నార్మల్ సర్వర్స్, ఇది డీబీ డేటాబేస్ సర్వర్స్. ఓకే. ఈ ఆల్ డేటాబేస్ సర్వర్స్ ఏ లాంగ్వేజ్‌తో పనిచేస్తాయి? సీక్వెల్ లాంగ్వేజ్. MySQL లాంచ్ చేశాను. PostgreSQL సర్వర్ లాంచ్ చేశాను. సో, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కూడా లాంచ్ చేశాను. ఆ! సో, ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయింది. డేటాబేస్ సర్వర్స్‌ని క్రియేట్ పెట్టి డన్. డేటాబేస్ సర్వర్స్ క్రియేట్ చేసాం యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్.
3 డేటాబేస్ సర్వర్స్‌ని క్రియేట్ చేసాం. రైట్? క్రియేట్ చేసిన తర్వాత మరి నీ ల్యాప్‌టాప్‌లో ఈ డేటాబేస్ సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి ఒక క్లయింట్ సాఫ్ట్‌వేర్ కావాలి కదా! ఈ ఆల్ 3 క్లయింట్ సాఫ్ట్‌వేర్స్‌ని మీ ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఏంటి ఆ క్లయింట్ సాఫ్ట్‌వేర్సు? సో, ఫస్ట్ వన్ వచ్చేసి డౌన్‌లోడ్ MySQL వర్క్ బెంచ్. ఇది ఫస్ట్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ అమ్మ. డౌన్‌లోడ్ MySQL వర్క్ బెంచ్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిద్ది. ఇక్కడ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారు? విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిద్ది. ఈ లింక్ పంపిస్తున్నాను. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, మీరు మీ సిస్టమ్‌లో ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. సో, లెట్ మీ షేర్ దిస్ లింక్. ఇదొచ్చేసి MySQL సర్వర్‌కి క్లయింట్ సాఫ్ట్‌వేర్. MySQL సర్వర్ కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక క్లయింట్ సాఫ్ట్‌వేర్ కావాలి. సో, క్లయింట్ MySQL సర్వర్‌కి సంబంధించిన క్లయింట్ రైట్? సో, దానికి సంబంధించిన లింక్. ఈ లింక్ మీరు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ రెండోదొచ్చేసి పోస్ట్ దానికి డౌన్‌లోడ్ పీజీఅడ్మిన్ 4 ఈ క్లయింట్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది దేనికి? పోస్ట్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అడిగిద్ది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ .exe ఫైల్ ఉంటది. రైట్? ఇది క్లిక్ చేస్తే మీకు .exe ఫైల్ మీద ఆటోమేటిక్‌గా మీకు సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిద్ది. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఐ విల్ షేర్ దిస్ లింక్ ఆల్సో. సో, దిస్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఫర్ ది సెకండ్ డేటాబేస్ సర్వర్. ఏ డేటాబేస్ సర్వర్? పోస్ట్ GRESQL సర్వర్‌కి సంబంధించిన క్లయింట్ అనమాట ఇది. సో, ఈ క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఇది. రైట్? సో, ఇది పోస్ట్ సర్వర్ నుంచి క్లయింట్ సాఫ్ట్‌వేర్. రైట్? ఇది డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మూడోదొచ్చేసి డౌన్‌లోడ్ మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ కదా కావాల్సింది. మూడోది క్లయింట్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ SSMS ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. డౌన్‌లోడ్ SSMS క్లిక్ చేస్తే సో, నౌ సీ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో, క్లిక్ ఆన్ ది ఫస్ట్ ఆప్షన్. నౌ కెన్ సీ సో, ఇన్‌స్టాల్ ది ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. రైట్? ఇక్కడ ఇచ్చేసాడు. డౌన్‌లోడ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 22 వర్షన్ 22. సో, ఇది డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను 3 డౌన్‌లోడ్ చేసి ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఓకే. సో, మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఈ 3 క్లయింట్ సాఫ్ట్‌వేర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇదెందుకంటే ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి మనం కావాల్సిన క్లయింట్ సాఫ్ట్‌వేర్. క్లయింట్ రైట్? సో, ఈ క్లయింట్ సాఫ్ట్‌వేర్ మీరు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. మూడిట్లి లింక్ పంపించా. సో, అది సేవ్ చేసుకున్నా 3 లింక్స్. సో, అయి డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇది MySQL వర్క్ బెంచ్ ఫస్ట్ క్లయింట్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌కి pgadmin4 క్లయింట్, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి డౌన్‌లోడ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ 3 డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి ఒక్కోటి ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ MySQL వర్క్ బెంచ్. ఓపెన్ ది ఫస్ట్ క్లయింట్ అప్లికేషన్. హ్మ్. ఫస్ట్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ అయిద్దాం. సో, ఇక్కడ దీని నుంచి మనం దేనికి కనెక్ట్ అవ్వాలి? MySQL సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. రెండో క్లయింట్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. రెండో క్లయింట్ సాఫ్ట్‌వేర్ వచ్చేసి pgadmin4 రైట్? దిస్ ఈస్ ది pgadmin4. దిస్ ఈస్ సెకండ్ క్లయింట్ సాఫ్ట్‌వేర్. దీని ద్వారా పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌కి కనెక్ట్ అవుతాను. దీని ద్వారా మనం దేనికి కనెక్ట్ అవుతాం? పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌కి pgadmin4. సో, ఐ విల్ కనెక్ట్ టు ది PostgreSQL సర్వర్. నౌ ఇట్ ఈస్ లాంచింగ్. ఆ! సో, ఇది సెకండ్ క్లయింట్స్ సాఫ్ట్‌వేర్. దీని ద్వారా మనం ఏంటంటే ఆల్రెడీ సర్వర్ కనెక్ట్ అయ్యుండి ఉన్న సర్వర్‌ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ సర్వర్. యెస్. దిస్ ఈస్ ఆల్సో రిమూవ్ సర్వర్. యాహ్! దీని ద్వారా మనం సో, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఈ క్లయింట్ అప్లికేషన్ ద్వారా. ఓకే. రైట్. సో, థర్డ్ క్లయింట్ అప్లికేషన్ వచ్చేసి SSMS ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇది థర్డ్. సెర్చ్ బాక్స్‌లో SSMS టైప్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయితది. ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. నా దగ్గర వర్షన్ 20 ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, ఇది ఓపెన్ చేసుకున్నాను. రైట్. సో, దీని ద్వారా సీక్వెల్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఆ! సో, ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలంటే అసలు మన డేటాబేస్ సర్వర్స్ రెడీగా ఉండాలి గదా! రైట్. సో, లెట్స్ గో ఫర్ డేటాబేస్ సర్వర్స్ ఏమేమి రెడీ అయ్యాయని చూడండి. 2 డేటాబేస్ సర్వర్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. రైట్. రిఫ్రెష్. 2 డేటాబేస్ సర్వర్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. రైట్. సో, ఇప్పుడు నేను ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. MySQL సర్వర్.
రైట్? సో, MySQL సర్వర్ 1 కనెక్ట్ అవుతుంది. సో, అయితే ఇప్పుడు ఈ ఆల్ 3 డేటాబేస్ సర్వర్స్ కూడా ఒకే సెక్యూరిటీ గ్రూప్‌లో లాంచ్ చేసాం. ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో కొన్ని ప్రోటోకాల్స్ అలౌ చేయాలి. ఇయన్నీ గూడా ఏ సెక్యూరిటీ గ్రూప్‌లో లాంచ్ చేసామంటే, ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ ఆప్షన్ ఇస్తాడు. దీస్ ఆర్ ఆల్ రన్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్‌లో లాంచ్ చేసాం. 3 గూడా మనం డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్‌లో లాంచ్ చేసాం. రైట్? ఆ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇన్‌బౌండ్ రూల్స్‌లోకెళ్ళి, ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్‌లోకెళ్ళి, యాడ్ సో, MySQL ప్రోటోకాల్‌ని అలౌ చేయాలి. MySQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే. ఇది అలౌ చేయకపోతే మీరు కనెక్ట్ కారు. MySQL/Aurora ఈ పోర్ట్ నంబర్‌ని అలౌ చేస్తున్నాను. ఎనీవేర్ IP4. రెండో డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఇంకో ప్రోటోకాల్ ఉంది. సో, దానికి సంబంధించింది పోస్ట్ GRESQL ఈ ప్రోటోకాల్‌ని అలౌ చేయాలి. ఎనీవేర్ IP4. మూడో డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి MS SQL, మైక్రోసాఫ్ట్ SQL, MS SQL సర్వర్ దీని పోర్ట్ నంబర్ ఇది. రైట్? సో, అలౌ ఎనీవేర్ IP4. సో, MySQL సర్వర్ MySQL ప్రోటోకాల్ అలౌ చేసాం. దాని పోర్ట్ నంబర్ 3306. పోస్ట్ GRSQL సర్వర్ కనెక్ట్ అవ్వడానికి దాని ప్రోటోకాల్ అలౌ చేసాను. 5432. సో, MS SQL సర్వర్ కనెక్ట్ అవ్వడానికి 1433. సో, ఆల్ 3 డేటాబేస్ సర్వర్స్‌ని ప్రోటోకాల్‌ని అలౌ చేసి సేవ్ చేయాలి. దేంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న డిఫాల్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అలౌ చేశాను. ఇప్పుడు నువ్వు ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలో ఆ డేటాబేస్‌కి పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు డేటాబేస్ సర్వర్ 1కి కనెక్ట్ అవ్వాలి. డేటాబేస్ సర్వర్ 1 ఓపెన్ చేసి, ఇక్కడ కింద మనకి డేటాబేస్ సర్వర్ 1లో రైట్? సో, డేటాబేస్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్‌లోకెళ్తే ఎండ్ పాయింట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ మనకి యాహ్! సో, ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే నీకిక్కడ ఎండ్ పాయింట్ అండ్ పోర్ట్ నంబరు, ఎండ్ పాయింట్ URL వచ్చింది. ఈ ఎండ్ పాయింట్ URL కాపీ చేసుకొని రైట్? సో, దీనికి సంబంధించిన క్లయింట్ అప్లికేషన్ రైట్? MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసి కనెక్షన్స్‌లోకెళ్ళండి. ఇక్కడ కనెక్షన్ నేమ్ వచ్చి డీబీ ఇన్స్టెన్స్ నేమ్. దాని పేరు ఏమి ఇచ్చాం మనం? సర్వర్ పేరు. సో, MySQL సర్వర్ 1 అని ఇచ్చాం కదా! అదే ఇస్తాను. కనెక్షన్ నేమ్ MySQL సర్వర్ 1. హోస్ట్ నేమ్ కూడా ఆ ఎండ్ పాయింట్ URL కాపీ పేస్ట్ చేయాలి. హోస్ట్ నేమ్ కూడా ఏం చేయాలంటే, ఇది ఉంది కదా ఎండ్ పాయింట్ URL ఈ లింక్ కాపీ చేసుకొని, సో, హోస్ట్ నేమ్ కూడా సో, అది కాపీ పేస్ట్ చేసింది. యూజర్ నేమ్ మనం ఏమి ఇచ్చాం? అడ్మిన్. డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్ ఉంది. అడ్మినే మనం ఉంచాం. స్టోర్ వాలెట్‌లోకెళ్ళి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దీనికి మనం ఇచ్చిన పాస్వర్డ్ సో, మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో, ఐ ఎంటర్ ది పాస్వర్డ్ అండ్ టెస్ట్ ది కనెక్షన్. ఆస్కింగ్ పాస్వర్డ్. ఎంటర్ ది పాస్వర్డ్. క్లిక్ ఓకే. కనెక్ట్ టు కంటిన్యూ ఎనీవే క్లిక్ ఓకే. సక్సెస్‌ఫుల్‌గా డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. సీ ఇది MySQL డేటాబేస్ సర్వర్. కంటిన్యూ ఎనీవేర్. సీ సక్సెస్‌ఫుల్‌గా డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. నౌ ఐ గో అండ్ సీ ది సర్వర్ స్టేటస్ దిస్ సర్వర్ స్టేటస్, సర్వర్ ఇన్ఫర్మేషన్. Now can you see? So my server is running, right? So you can see this is the default to database. SYS is the default database, right? సో, ఇక్కడ మనకి ఈ క్వెరీ ట్యాబ్‌లు యూజ్ చేసుకొని నంబర్ ఆఫ్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? సో, దీని కింద సేల్స్ డేటాబేస్ కావాలని ఈ క్వెరీ రన్ చేసామనుకోండి. ఇట్ విల్ క్రియేట్ ది సేల్స్ డేటాబేస్. ఓకే. సో, దీన్ని మీకు ఎగ్జిక్యూట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే క్వెరీ రన్ అయిద్ది. నౌ ఇఫ్ యూ రిఫ్రెష్ ఇట్ విల్ క్రియేట్ ది యువర్ డేటాబేస్. సేల్స్ DB కూడా క్రియేట్ అయిద్ది. రిఫ్రెష్ చూడండి ఇక్కడ సేల్స్ DB క్రియేట్ అయిందా? యాహ్! ఓకే. ఇలా క్వెరీస్ కూడా రన్ చేసుకోవచ్చు. రైట్? సో, క్రియేటివిటీ పార్ట్ అయింది. కనెక్టివిటీ పార్ట్ చూపిస్తాను. ఫస్ట్ డేటాబేస్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యాను. రైట్? డేటాబేస్ సర్వర్ రన్నింగ్‌లో ఉంది. ఓకే. ఇట్స్ రన్నింగ్. ఇది ఏ డేటాబేస్ సర్వర్? MySQL సర్వర్ 1. రిమైనింగ్ డేటాబేసెస్ కూడా కనెక్ట్ అవ్వాలి కదా! రైట్. సో, రిఫ్రెష్. ఇంకేది రెడీగా ఉంది? ఇక్కడ అవైలబుల్ చూపిస్తుంది రెడీ. పోస్ట్ GRSQL సర్వర్ 2 కూడా రెడీగా ఉంది. పోస్ట్ GRSQL సర్వర్ 2 ఓపెన్ చేసి ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని, దీనికి సంబంధించిన ఎండ్ పాయింట్ URL కాపీ చేసుకొని, pgadmin4 ఓపెన్ చేసి, సర్వర్ మీద రిజిస్టర్ సర్వర్ క్లిక్ చేసి, సో, ఇక్కడ జనరల్ నేమ్ కూడా ఇచ్చేసి ఇది పోస్ట్ GRESQL సర్వర్ 2. పోస్ట్ GRSQL సర్వర్ 2 కనెక్షన్స్‌లోకెళ్ళి హోస్ట్ నేమ్ కూడా ఈ ఎండ్ పాయింట్ URL, పోర్ట్ నంబర్ సేమ్, యూజర్ నేమ్ సేమ్, పాస్వర్డ్ మనం ఇచ్చింది. సో, ఎంటర్ ది పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సేవ్. So post GRSQL server successfully connected. Now you can see, so this is the default databases. It's loaded. Now you can open the query tab. So here you can execute the queries using the query tab.
సో, ఇక్కడ మనకి క్వెరీస్ కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. రైట్. సర్వర్ టూల్స్‌లోకెళ్ళి నౌ టూల్స్‌లో మనకి క్వెరీ టూల్ ఓపెన్ అయిద్ది. సో, ఇక్కడ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటే నౌ యూ కెన్ ఓపెన్ ది సర్వర్ క్వెరీ డేటాబేస్ టూల్స్. ఎక్కడైతే ఈ క్వెరీ ఎనేబుల్ అయిద్దో డేటాబేస్ సెలెక్ట్ చేసుకొని టూల్స్ క్వెరీ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో, PostgreSQL ఇది డేటాబేస్. నౌ యూ కెన్ సీ దేర్ ఈస్ ఎ క్వెరీ ట్యాబ్. ఇట్ విల్ ఓపెన్ ది క్వెరీ ట్యాబ్. ఈ క్వెరీ ట్యాబ్‌లో నువ్వు సీక్వెల్ క్వెరీస్‌ని రన్ చేసుకోవచ్చు. ఓకే. ఆ! సో, నెక్స్ట్ డేటాబేస్ సర్వర్ రెడీ అయిందా? మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇది స్టిల్ ఇన్ క్రియేషన్ మోడ్‌లో ఉంది. రైట్. రిఫ్రెష్. హ్మ్. ఇలా దీనికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇది కూడా రెడీ అయితే రిఫ్రెష్. సో, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. యాహ్! సో, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. సో, లెట్స్ ఓపెన్. దీనికి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ జనరేట్ అయిందా? ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఇంకా ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ జనరేట్ అవ్వలేదు. ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ జనరేట్ అయితే మనకి సర్వర్ రెడీ అయినట్టు. రిఫ్రెష్. రైట్. ఇంకా రెడీ అవ్వలేదు. సో, నీకు శాంపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కావాలనుకుంటే లెట్స్ గో సమ్ శాంపుల్ ఎస్‌క్యూఎల్. సో, నౌ కొన్ని శాంపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ నేను ప్రాక్టీస్ చేయడానికి ఆహ్, మనకిప్పుడు ఏ సర్వర్ కనెక్ట్ అయ్యాం? మైఎస్‌క్యూఎల్ కనెక్ట్ అయ్యాను. రైట్. అలాగే PostgreSQL సర్వర్ కూడా కనెక్ట్ అయ్యాను. నీకు శాంపుల్స్ క్వెరీస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో, ఏ సర్వర్‌కి శాంపుల్ క్వెరీస్ కావాలో ఆ సర్వర్‌కు. నౌ శాంపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఫర్ MySQL సర్వర్. MySQL సర్వర్ శాంపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ తీసుకుంటున్నాను. శాంపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఫర్ MySQL సర్వర్. సో, బేసిక్ అండ్ కామన్‌లీ యూజ్డ్ శాంపుల్ ఎస్‌క్యూఎల్ సర్వర్ MySQL. సో, డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఇది కమాండ్. సో, ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మనకి ఒక డేటాబేస్ క్రియేట్ చేద్ది. ఆ డేటాబేస్ పేరొచ్చేసి కంపెనీ డీబీ. రైట్. ఇది కాపీ చేసుకున్నాను. ఇది ఇందాక కూడా చూపించాను మీకు. రైట్. ఎలాగ డేటాబేస్ సర్వర్స్‌కి ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్. నౌ ఎగ్జిక్యూట్ ఆప్షన్ ఇక్కడ ఉంటది. ఎగ్జిక్యూట్ పెడితే నీకు ఇంకొక డేటాబేస్ క్రియేట్ అయ్యిద్ది ఇక్కడ. రిఫ్రెష్ చెయి. కంపెనీ డేటాబేస్ క్రియేట్ అయిందా లెఫ్ట్ సైడ్‌లో. ఈ కంపెనీ డేటాబేస్ ఎక్స్‌టెండ్ చేస్తే టేబుల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ కాడికెళ్ళి యూ కెన్ రన్ ది టేబుల్స్ ఆల్సో. రైట్. సో, యూ కెన్ సెలెక్ట్ దీస్ డేటాబేసెస్. యూ కెన్ గో అండ్ క్రియేట్ ది టేబుల్స్ ఆల్సో. ఓకే. సో, మనకి ఇక్కడ క్వెరీ టాబ్ ఓపెన్ చేసుకొని వాట్ ఎవర్ ది యూ వాంట్ యూ కెన్ డూ అన్నమాట. వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ యూ వాంట్ యూ కెన్ డూ. ఇప్పుడు నాకు కంపెనీ డేటాబేస్ ఉంది ఆర్ సేల్స్ డేటాబేస్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ డేటాబేస్‌లో నేను క్వెరీ టాబ్ ఓపెన్ చేసి రైట్. సో, నౌ ఓపెన్ ది కంపెనీ డేటాబేస్, క్వెరీ టాబ్, టేబుల్స్, క్వెరీ టాబ్, డేటాబేస్, కనెక్ట్ టు కంపెనీ డేటాబేస్. ఆల్రెడీ కనెక్ట్ ఉంది సర్వర్ స్క్రిప్టింగ్. యాహ్! సో, న్యూ క్వెరీ. యాహ్! సో, లోడ్ ఫిల్టర్ ఆల్ క్రియేట్ స్కీమా రైట్. సెర్చ్ ఫర్ టేబుల్స్. రైట్. ఇక్కడ నుంచి గ్రాఫికల్ మోడ్‌లో కూడా మీరు అన్నీ చేయొచ్చు. స్కీమా ఇన్స్పెక్టర్. రైట్. సో, మనకిప్పుడు క్వెరీ కావాలి. సో, క్వెరీ ఆప్షన్ ఎక్కడుంది? వ్యూ, లీడ్, ఆటో. ఆ! ఓపెన్ ది ఎస్‌క్యూఎల్ న్యూ క్వెరీ టాబ్. న్యూ క్వెరీ టాబ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ కంపెనీ డీబీలో నేను కొన్ని ఈ కంపెనీ డీబీ యూజ్ చేసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీస్ అనే టేబుల్. ఇది సీక్వెల్ లాంగ్వేజ్. ఎవరైతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ చేస్తారో అది. సో, యాజ్ ఎ మీరు ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్‌గా, డెవాప్ ఇంజినీర్‌గా, ఏడబ్ల్యూఎస్ డెవాప్ ఇంజినీర్‌గా కొంత బేసిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో, ఈ టేబుల్ సింటాక్స్ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక టేబుల్ క్రియేట్ అయిద్ది. సో, ఎంప్లాయీస్ టేబుల్‌ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. రైట్. సో, ఈ ఎంప్లాయీస్ టేబుల్ రిఫ్రెష్ ఇన్వాలిడ్ క్యారెక్టర్ అని ఉంటుంది. రైట్. డేట్ ఫార్మాట్ రాంగ్ అని చూపిస్తుంది. ఓకే. నౌ ఫిక్స్ ది ఎర్రర్. రైట్. సో, it shows some invalid. Syntax is right, but why it's showing error? సార్ డేటాబేస్ సెట్ చేస్తాం. డేటాబేస్ ఉంది కదా. కంపెనీ డీబీ సెలెక్ట్ చేసి యూజ్ డేటాబేస్ కంపెనీ డీబీ. ఏ డేటాబేస్ స్టోర్ చేసుకోవాలి టేబుల్? అవునమ్మా. యూజ్ కమాండ్ ఎప్పుడంటే మనం సెలెక్ట్ చేయనప్పుడు కంపెనీ డీబీ సెలెక్ట్ చేసే కదా లెఫ్ట్ సైడ్‌లో. క్వెరీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ఎక్కడైనా కంపెనీ డీబీ మీద అక్కడ ఎగ్జిక్యూట్. అదే చూపిస్తుంది. యూజర్ నో డేటాబేస్ సెలెక్టెడ్.
నో డేటాబేస్ సెలెక్టెడ్ అని వస్తుందా? select అయితే first దానికన్నా ముందు పని చేద్దాం. దానికన్నా ముందు ఈ కామెంట్ రన్ చేద్దాం. company TV. సో లెట్స్ సి యూజ్ కంపెనీ DB ఎగ్జిక్యూట్ రైట్. తర్వాత యూజ్ దిస్ so now copy paste the create the table execute right. Now it start executing. Now it is executed. Refresh check. Now table expand చేయి. ఎంప్లాయీస్ టేబుల్ వచ్చింది. ఇది ఎంప్టీ టేబుల్, దీంట్లో డేటా ఇంకా లోడ్ చేయలేదు నేను. సో డేటా లోడ్ చేయడానికి ఇన్సర్ట్ డేటా అంటే ఒక సో ఇన్సర్ట్ మల్టిపుల్ రోస్ రైట్, కొన్ని రోస్ ఇన్సర్ట్ చేస్తాను. సో లెట్స్ సి ఈ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసుకొని నువ్వు ఎన్ని రోస్ కావాలో నన్ను రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు రైట్. ఇక్కడ వెళ్ళిపోయి ఇన్సర్ట్ ది రోస్ ఇంటూ టేబుల్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్. సో ఒక రో ఇన్సర్ట్ అయింది రైట్. రిఫ్రెష్. సో అలాగే ఇంకొన్ని రోస్ ఇన్సర్ట్ చేస్తున్నాను రైట్. సో ఈ టేబుల్స్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ సమ్ శాంపుల్ రోస్ రైట్. సో సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మన టేబుల్ ఉన్న డేటా చూడాలంటే సో సెలెక్ట్ ఫస్ట్ 100 లిమిట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో నాకు తెలిసి సో ఎన్ని రోస్ ఇన్సర్ట్ చేసిన మనకి 3 రోస్ ఇన్సర్ట్ అయింది ఎంప్లాయీస్ టేబుల్. సో టేబుల్ రో 1 రో 2 రో 2 ఎంప్లాయీ ఐడి నేమ్ డిపార్ట్మెంట్ శాలరీ రైట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనం చూడగలుగుతాం ఫైన్. సో ఇలా మనం ఈ MySQL సర్వర్లో క్వరీస్ని మనం రన్ చేసుకోవచ్చు. MySQL సర్వర్స్ వీ కెన్ రన్ ది క్వరీస్ అనమాట. సో అలాగే వచ్చేసి దీంట్లో ఇంకా మనకి లాజిక్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ డేటా. సో ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇస్తే యూ కెన్ సీ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ది టేబుల్ రైట్. ఇప్పుడు చూపించింది రైట్, నేను గ్రాఫికల్ చూపించాను కదా. సో టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ అలాంటిది ఇక్కడ ఓపెన్ అయింది. సో క్వరీ మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా, రిట్రైవ్ చేయాలంటే ఇది సింటాక్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుండి డీటెయిల్స్ కావాలి. సో దిస్ ఈస్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ టేబుల్. వచ్చిందా లైక్ దిస్. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు రైట్. ఎక్స్పోర్ట్ టు రికార్డ్ సెట్ రైట్. ఎక్స్పోర్ట్ టు ఎక్స్టర్నల్ ఫైల్స్ రైట్. సో దీని మీద మనకు కావాల్సిన లాజిక్స్ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో అదే విధంగా పోస్ట్ GRSQL సర్వర్ కూడా వాడచ్చు. సేమ్ ప్రాసెస్. ఇక్కడ పోస్ట్ GRSQLలోకి వెళ్ళి రైట్, ఇక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ నేను కంపెనీ డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే సో కాపీ దిస్ వన్. ఇక్కడికి వెళ్ళిపోయి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ మనకి రన్ ఆప్షన్ వస్తుంది. ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ ఇది ఎంటర్ చేస్తే కంపెనీ డేటాబేస్ క్రియేట్ అయింది. ఇక్కడ నువ్వు రిఫ్రెష్ చేస్తే సో రీలోడ్ ఆర్ రిఫ్రెష్. సో ఇక్కడ మనకి దీంట్లో కంపెనీ డేటాబేస్ క్రియేట్ అవుతుంది చూడండి. డేటాబేసెస్ లో చూస్తే నాకు తెలిసి ఇది కంపెనీ డేటాబేస్. ఇప్పుడు కంపెనీ డేటాబేస్ లో యూజ్ చేయమని చెప్తాను రైట్. కంపెనీ డేటాబేస్ లో వచ్చి యూజ్ కంపెనీ డేటాబేస్ రైట్. సో సెకండ్ క్లయింట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని యూజ్ కంపెనీ డేటాబేస్ అవుట్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ అది యూజ్ చేయమని యూజ్ కంపెనీ DB. లైన్ నెంబర్ 1 యూజ్ ఇది కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో లెట్స్ సి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి. సార్ మీద నుంచి సెలెక్ట్ చేసుకో అమ్మా మీద యూఎస్ Postgres/Postgres Hybrid మీద syntax sector or near USC line number 1. Query. Execute. సర్వర్ మీద ఉన్నాను. సో డేటాబేసెస్ కదా, రిఫ్రెష్. లెట్స్ గో రిఫ్రెష్. రిఫ్రెష్ మీద నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు డేటాబేస్. అమ్మా ఇది ఒక పాత్ ఉంది కదా Postgres డాష్. అవును ఇది పాత్. ఇది పాత్. క్లిక్ చేసి న్యూ కనెక్షన్ మీద వెళ్దామా. డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. అయితే మనం లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. న్యూ కనెక్షన్. ఇక్కడ డేటాబేస్ వచ్చేసి కంపెనీ DB. యూజర్ నేమ్ సేవ్ చేసుకొని న్యూ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి
Now use this query. ఇంకా ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా అదే యూజ్ చేస్తుంది కదా, ఇంకా యూజ్ కమాండ్ అవసరం లేదు, రైట్? ఎందుకంటే అదే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. దీంట్లో టేబుల్ క్రియేట్ చేస్తాం, సేమ్ టేబుల్, రైట్? Now copy paste the table, right? So execute. Now auto increment. Post Name, auto syntax auto increase. ఇది ఎక్స్ట్రా పడిందా ఎంప్లాయీస్? టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం? క్రియేట్ టేబుల్ శాంపుల్ need for post చేయాలి SQL. దీనికి సంబంధించిన కొన్ని కామెంట్స్ చూద్దాం. ఇలా మల్టిపుల్ కామెంట్స్ యూ కెన్ రన్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దేనికి వెళ్ళింది పాస్వర్డ్? SQL పోస్ట్ చేయాలి SQL. ఓకే, సో ఇలా మీరు సో ఈ సింటాక్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, కాపీ టేబుల్, నెంబర్ ఆఫ్ సింటాక్సెస్ ఉన్నాయి, యూ కెన్ ఫాలో. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కంపెనీ డీబీలో ఎగ్జిక్యూట్, అది టేబుల్ క్రియేట్ అయింది. సో రీఫ్రెష్ అండ్ ఎక్స్పాండ్ ది కంపెనీ డీబీ. ఇక్కడ ఎక్స్పాండ్ స్కీమాలో చూస్తే టేబుల్స్లోకి వెళ్తే మన దగ్గర టేబుల్ కనబడాలి, రైట్? సో నా ఎంప్లాయీ టేబుల్ ఇస్తే ఓకే. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ అప్ నార్మల్ ప్రాసెస్, రైట్? సో ఇన్సర్ట్ డేటా, కొన్ని రోస్ ఇన్సర్ట్ చేస్తాను. సో నీ టూల్లోకి వెళ్ళిపోయి ఆ టేబుల్లో ఇన్సర్ట్, సో ఎగ్జిక్యూట్, సో ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇన్సర్ట్ అయిన డేటాను చూడాలనుకో, ఏమి ఇన్సర్ట్ చేసాం, రైట్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, రైట్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, రైట్? ఇక్కడ ఏ టేబుల్ డేటా చూడాలో ఆ టేబుల్ ఇచ్చేస్తే ఆ టేబుల్ ఉన్న డేటా నీకు బాటంలో చూడాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, execute. Now you can see bottom, I can see table details. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? గ్రాఫ్ విజువల్ ఫార్మాట్ లో చూడొచ్చు, మెసేజ్ అవుట్పుట్, రైట్? నౌ సో దీనికి కావాల్సిన, రైట్? సో ఆల్ ది ఇన్ఫర్మేషన్, క్వరీ డేటా, రైట్? ఆప్షన్స్, రైట్? ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. సో మీ SQL లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫిల్టర్ డేటా, సెలెక్ట్ స్టార్ డిపార్ట్మెంట్ వైజ్ ఫిల్టర్ డేటా ఫిల్టర్ చేయాలనుకోండి, నా అప్లై అయితే ఫిల్టర్స్, బిజినెస్ లాజిక్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు, రైట్? నేను తీసుకుంది చిన్న టేబులే. సో మీరు నెంబర్ ఆఫ్ కాలమ్స్ చేసి ఈ బిజినెస్ లాజిక్స్ అని కూడా ప్రాక్టీస్ చేసుకుంటే యూ విల్ గెట్ ది కాన్సెప్ట్. సో ఎంప్లాయీ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేశాను. నా సి డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేము, రైట్? ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంట్ అండ్ శాలరీ, హైర్ డేట్ వచ్చిందా, లైక్ దిస్. ఇప్పుడు 2 డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అయ్యాము, ఎలా క్వరీస్ రన్ చేయాలో చూపించాను. ఇప్పుడు థర్డ్ డేటాబేస్ సర్వర్ ఉంటుంది కదా, ఇది కూడా రెడీ అయింది, అవైలబుల్ వచ్చింది కదా. సో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఇది మనం ఇండియన్ కంపెనీస్ ఎక్కువ వాడతారు. ఎండ్ పాయింట్ కాపీ చేసుకొని మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కనెక్టర్ అండ్ వాట్ ఈస్ క్లయింట్ సాఫ్ట్వేర్. సో SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, రైట్? ఇక్కడ వచ్చేసి ఏ అథెంటికేషన్ మీద డేటా ఇంజిన్ సెలెక్ట్ చేసుకుందాం. డేటా ఇంజిన్ సర్వర్ నేమ్ కూడా ఎండ్ పాయింట్ URL, అథెంటికేషన్ వచ్చేసి SQL అథెంటికేషన్, SQL సర్వర్ అథెంటికేషన్. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, డిఫాల్ట్ యూజర్ నేమ్ ఉంచాను, మీరు మార్చితే మార్చిన నేమ్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసి నేను అన్నిట్లో ఒకటే పాస్వర్డ్ ఇచ్చాను, కన్ఫ్యూజన్ లేకుండా. సో మీరు ఏ పాస్వర్డ్ ఇస్తే ఆ సర్వర్కి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కనెక్ట్, మీరు ప్రోటోకాల్ ఎలా చెబితే కనెక్ట్ కదా. సో డేటాబేస్ ఇంజిన్, సర్వర్, SQL సర్వర్ అథెంటికేషన్, అడ్మిన్, కనెక్ట్ ఆప్షన్. సో ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ లో సమ్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్,
రిమెంబర్ పాస్వర్డ్ కరెక్ట్. ఇది లాస్ట్ టైం కూడా కనెక్ట్ కాలేదు. సో అంటే నేను 2 ఇన్‌స్టాల్ చేశాను సీక్వెల్ సర్వర్స్. క్లోజ్ ది క్లయింట్ సాఫ్ట్‌వేర్. 22 కూడా ఉందా? ఎస్ఎస్ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 22 ఓపెన్ చేద్దాం. ఓల్డ్ వర్షన్ నా దాంట్లో పనిచేయట్లేదు. 22 సైన్ ఇన్ విత్ స్కిప్ అకౌంట్ లెటర్. రైట్. సో నాట్ ఇంపోర్ట్ పాత ఏం అవసరం లేదు. సో ఇక్కడ సర్వర్ నేమ్ ఇచ్చి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్, ఇక్కడ సీక్వెల్ అథెంటికేషన్, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్. డేటాబేస్ నేమ్ కూడా అడుగుతున్నాడు, మనం ఇవ్వచ్చు. బట్ ఐ సెలెక్టెడ్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. కనెక్ట్. డేటాబేస్ మాస్టర్ ఉంటుంది అన్నమాట డిఫాల్ట్. రైట్. మాస్టర్ సంథింగ్ ఉంటుంది. కనెక్ట్ కావాలి. అథెంటికేషన్ కరెక్ట్, యూజర్ నేమ్ కరెక్ట్, పాస్వర్డ్ కరెక్ట్. రైట్. డేటాబేస్ నేమ్ సరే బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. Connection was successfully established with the server, but an error occurred during the login process. Provide SSL provide error in the certificate issued and Microsoft Cloud the certificate is changed. Other trusted. This certificate problem. Reset connections. The certificate issue. Let's copy paste the SQL authentication. Name, password. Right. Let's copy the issue into data certificate issue, browser issue. Na? Connection established అయింది, showing some certificate issues. Let's see what is this issue. థర్డ్ వన్ కి కనెక్ట్ అవుతున్నాం. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ క్లయింట్ సాఫ్ట్వేర్ నేమ్ SSMS సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. This certificate chain was issued by the authority that is not trusted. So quick fix most common. Open the connect to server window option, connect properties, check box, trust certificate. Connect to server. కనెక్ట్ టు సర్వర్ ఓపెన్ చేసాం బ్రౌజర్. దీంట్లో ఆప్షన్ ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ ఆప్షన్ చెప్తాను. ఆప్షన్ కింద ట్రస్టెడ్ సర్వర్ కనెక్ట్. రైట్. ఆప్షన్ సెలెక్ట్ చేయలేదనే మనకి కనెక్ట్ అవ్వాలి. రైట్. సో నౌ సీక్వెల్ సర్వర్ డేటాబేస్ కూడా కనెక్ట్ అయ్యాం. డేటాబేస్ ఎక్స్టెండ్ చేస్తే డిఫాల్ట్ డేటాబేస్ మనకి ఏముంది, ఇక్కడ RDS అడ్మిన్ ఉంది. మనం మాస్టర్ అనుకున్నాం కదా, డిఫాల్ట్ DB నేమ్ ఏముంది, ఇక్కడ RDS అడ్మిన్. సో డిఫాల్ట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో డిఫాల్ట్ అవసరం లేదనుకుంటే యూ కెన్ యూజ్ ది యూ కెన్ క్రియేట్ ది న్యూ డేటాబేసెస్. రైట్. న్యూ డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకా మీరు జనరల్ సింటాక్స్ కావాలని కూడా ఫాలో అవచ్చు. సో మనకి శాంపుల్ SQL క్వరీ W3 స్కూల్ ఉంటుంది వెబ్సైట్, దాంట్లో కూడా మీకు బేసిక్ క్వరీస్ వస్తాయి. Now you can see ఇవన్నీ కూడా 20 బేసిక్ ఫర్ బిగినర్స్ SQL క్వరీస్ ఫర్ బిగినర్స్ ఇచ్చాడు. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా W3 స్కూల్ వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా SQL లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ హ్యావ్ టు ప్రాక్టీస్. డేటాను లోడ్ చేయడం, రిట్రైవ్ చేయడం, లాజిక్స్ అప్లై చేయడం, అంటే డేటా ఇంజనీర్లు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ క్వరీస్ అన్ని కూడా దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి. సో డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు DBs క్రియేట్ DB, డ్రాప్ DB, బ్యాకప్ DB, క్రియేట్ టేబుల్, డ్రాప్ టేబుల్,
ఆల్టర్ టేబుల్, కన్స్ట్రైన్స్, నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఆరిజిన్ కీ, చెక్, డిఫాల్ట్, ఇండెక్స్ ఇవన్నీ ఇచ్చాడు, రైట్? సో ఈ సింటాక్స్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కామన్ సింటాక్స్, రైట్? మీకు ఏ డేటాబేస్ క్రియేట్ చేయాలో ఆ డేటాబేస్ ఇక్కడికి వెళ్ళిపోయి ఆ డేటాబేస్ నేమ్ ఇస్తారు. సో ఐ వాంట్ టు క్రియేట్ ది సేల్స్ డేటాబేస్, రైట్? సో నేమ్ ఆఫ్ ద డేటాబేస్ సేల్స్ డిబి. నా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు? ఎగ్జిక్యూట్ బటన్ ఇక్కడే ఇచ్చాడు, ఎగ్జిక్యూట్, రైట్? ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయింది. నా రిఫ్రెష్, సేల్స్ డేటాబేస్ క్రియేట్ అయిందో చూసుకోండి. ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుని సేల్స్ డిబి క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా? ఎస్. మీకు ఆ డేటాబేస్ మీద వాట్ ఎవర్ ప్రాక్టికల్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్, రైట్? సో మీకు ఏది కావాలంటే ఆ ప్రాక్టికల్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇలా మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే టేబుల్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్కి వెళ్ళి దిస్ ఇస్ సింటాక్స్ టు క్రియేట్ టేబుల్. పర్సన్స్ అనే టేబుల్ క్రియేట్ చేయాలి, రైట్? సో ఈ సింటాక్స్ కాపీ చేసుకుని ఇక్కడ గోన్ క్రియేట్ పర్సన్స్ టేబుల్ కాపీ చేసుకుని నా ఇక్కడికి వెళ్ళిపోయి లెట్ మీ క్రియేట్ ది నా డేటాబేస్లో నేను ఇక్కడ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ డేటాబేస్లో ఐ వాంట్ క్రియేట్ ది పర్సన్స్ టేబుల్, రైట్? సో ఎగ్జిక్యూట్. ఫస్ట్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకో, సేల్స్ డిబి సెలెక్ట్ చేసుకున్నాను. సేల్స్ డిబిలో ఐ వాంట్ క్రియేట్ ది టేబుల్ క్రియేట్ చేయాలి, రైట్? సేల్స్ డిబి సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ క్వరీ ఓపెన్ చేసి ఇప్పుడు ఆ సేల్స్ డిబి ఇక్కడ మనకి తెలిసిపోద్ది ఏ డిబిలో పనిచేస్తుంది. సేల్స్ డిబి లాస్ట్లో చూడండి, సేల్స్ డిబి అని వచ్చింది కదా. సో మనకు తెలిసిపోద్ది క్వరీ ఓపెన్ చేయగానే. పేస్ట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు రీఫ్రెష్ చేసి, రైట్, టేబుల్స్ ఎక్స్పాండ్ చేస్తే నా కెన్ సి ఇక్కడ మీకు పర్సన్స్ అనే టేబుల్ డిస్ప్లే అవ్వాలి, రైట్? ఇట్ విల్ డిస్ప్లే ది పర్సన్స్ టేబుల్. నా కెన్ సి డిబిఓ డాట్ పర్సన్ టేబుల్. దాంట్లో డేటా లోడ్ చేయాలి. డేటా లోడ్ చేయాలంటే లోడ్ కమాండ్ యూ కెన్ టేక్ ఇట్, రైట్? సో ఇన్సర్ట్ డేటా, సో ఇన్ దిస్ టేబుల్ ఇన్సర్ట్ డేటా ఇన్ ద టేబుల్. ఇది పర్సన్స్ టేబుల్. సో ఇది శాంపుల్ ఇన్సర్ట్ క్యూ డేటా టు, రైట్? సో మల్టిపుల్ టేబుల్స్ ఒకేసారి ఇన్సర్ట్ చేయాలంటే యూ కెన్ ఫాలో దిస్ సింటాక్స్. ఒకసారి 5 rows ఇన్సర్ట్ చేస్తాం. లెట్స్ సి. సో ఇదంతా టేబుల్ ఐ వాంట్ ఇన్సర్ట్ ది డేటా, రైట్? ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలనుకుంటే టేబుల్ ఉన్న కంటెంట్, రైట్, నార్మల్ కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ పర్సన్స్, రైట్? టేబుల్ నేమ్ ఏంటమ్మా? పర్సన్స్ and then execute. Now you can see bottom, you can get the data వచ్చిందా? Yes, result. I say result, right? Person ID, last name, first name, address, city. You got all the details. క్లియర్? ఇలా ప్రాక్టీస్ చేయండి అమ్మా. సో ఏమేమి చేస్తాం మనం ఈరోజు అంటే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డేటాబేస్ సర్వర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఆప్షన్స్, వర్షన్స్, ఏమేమి వర్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎలా క్రియేట్ చేస్తాం అంటే డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి AWS క్లౌడ్లో. డేటాబేస్ సర్వర్స్ని క్రియేట్ చేసిన తర్వాత అది ఒక 20 minutes టైం పడుతుంది క్రియేట్ అయ్యి రెడీ అవుతుంది. మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే క్లయింట్ సాఫ్ట్వేర్స్ని మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. MySQL వర్క్ బెంచ్ ఒక క్లయింట్ సాఫ్ట్వేర్, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అదొక క్లయింట్ సాఫ్ట్వేర్, pgAdmin 4 ఇదొక క్లయింట్ సాఫ్ట్వేర్. 3 క్లయింట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. డన్. మూడోది వచ్చేసి ప్రోటోకాల్స్ ఎలా చేయాలి. సో MySQL కనెక్ట్ అవ్వాలంటే MySQL ప్రోటోకాల్ ఎలా చేయాలి. దేంట్లో సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఈ 3 సర్వర్స్ రన్ అవుతున్న సెక్యూరిటీ గ్రూప్ ఒకటే యూజ్ చేశాను నేను, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఆ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి MySQL ప్రోటోకాల్ ఎలా చేయండి, MS SQL ప్రోటోకాల్ ఎలా చేయండి, PostgreSQL ప్రోటోకాల్ ఎలా చేయండి, రైట్? ఎలా చేసి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత శాంపుల్ SQL క్వరీస్ని రన్ చేయండి. సో దట్ ఈ 4 steps ఈరోజు మీరు చేయాలి. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ ఛార్జెస్ కూడా అలాగే పడతాయి, ఎక్కువ పడతాయి, రైట్? సో మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డేటాబేస్ సర్వర్స్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఎలాగా. సో సర్వర్ 1 డిస్ట్రాయ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళిపోయి మనం యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ క్లిక్ చేసి ఈ బ్యాకప్ క్రియేట్ చేస్తా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు బ్యాకప్ స్నాప్షాట్, ఐ అక్నాలెడ్జ్, డిలీట్. సో జస్ట్ డిలీట్ మీ. సర్వర్స్ని డిలీట్ చేయాలంటే డిలీట్ మీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డిలీట్ అయిపోయింది. ఐ వాంట్ డిలీట్ ది, ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్ట్రాయ్, మళ్ళీ కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోండి. డిలీట్. మీరు 2 days ప్రాక్టీస్ చేయాలంటే ఉంచుకోవచ్చు, ఒక 2 days, రైట్?
సో, ఇప్పుడు మీరు మళ్ళీ క్రియేట్ చేస్తారు కాబట్టి నేను డిస్ట్రాయ్ చేస్తాను. మీరు వేరే రీజియన్‌లో ట్రై చేయండి. నేను మొబైల్ రీజియన్‌లో ట్రై చేశాను. రైట్? మీరు వేరే రీజియన్‌లో ట్రై చేయండి. సో, మీరేం చేస్తారు సార్ డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేయడానికి ఇంత టైం పట్టింది. నేను ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేసుకున్నా అంటే చేసుకోండి. మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దీన్ని టెంపరరీగానే స్టాప్ చేసుకోండి. స్టాప్ టెంపరరీ. రైట్? ఇలా మీరు టెంపరరీగా స్టాప్ చేసుకోవచ్చు. అక్నాలెడ్జ్. సో, అండ్ దెన్ సేవ్ ది డీబీ ఇన్స్టెన్స్ టు స్నాప్‌షాట్. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. స్టాప్ టెంపరరీ. ఆటోమేటిక్‌గా సర్వర్ స్టాప్ అయిపోతుంది టెంపరరీగా. అంటే చార్జెస్ ఏం పడవు. స్టాప్ మోడ్‌లో ఉంది కాబట్టి. మళ్ళీ రేపు మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలో మళ్ళీ డాష్‌బోర్డ్ లాగిన్ అయ్యి అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు సర్వర్ స్టార్ట్ అయిద్ది. అంటే మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరమే లేదనుకుంటే గో అండ్ డిలీట్. ఐ డోంట్ వాంట్ రైట్. సో, నాకు దాంతో పని లేదనుకుంటే మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ క్రియేట్ చేసుకుంటే వేరే రీజన్‌లో అనుకుంటే గో అండ్ డిలీట్. డిలీట్ చేసేయండి. సో, నో చార్జెస్ విల్ బి అప్లికబుల్. అర్థమైందా? సో, ఇలా క్రియేటివిటీ పార్ట్, డిస్ట్రాయ్ పార్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. యాహ్! ఇది ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకొని విల్ డిస్కస్ ఇట్ అగైన్. ఓకే. నాన్ ఎస్‌క్యూఎల్ కూడా ఉంది. దాన్ని కూడా చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్ ఎస్‌క్యూఎల్‌కి. సో, MongoDB ఈస్ ది థర్డ్ పార్టీ డేటాబేస్ సర్వర్ ఫర్ నాన్ ఎస్‌క్యూఎల్. ఇది ఫేమస్ MongoDB. అది ఎలా ఇన్‌స్టాల్ చేసి దానికి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఏ క్లయింట్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలి? మరి EC2 ఇన్స్టెన్స్‌లో దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి? అయన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సార్ రేపు ఉందా క్లాస్? క్లియర్? సో, రేపు చూద్దాం. నాకు కుదిరితే నేను పింగ్ చేస్తాను. మాక్సిమం ఉండొచ్చు చూద్దాం. ఓకే. ఈ వీక్‌లో 1 డేనేగా మనం మిస్ అయింది. అది ఈవినింగ్ కనెక్ట్ అవ్వలేదు. హోస్ట్ స్టార్ట్ అవ్వలేదు. రైట్? సో, వెడ్నెస్‌డే ఒకరోజే మనం క్లాస్ మిస్ అయ్యాం. అది కూడా ఈవినింగ్ మనం కనెక్ట్ అయ్యి 10 మినిట్స్ వెయిట్ చేసి ఎవరు కనెక్ట్ అవ్వట్లేదో డిస్కనెక్ట్ అయ్యాం. దట్స్ ఇట్. మిగతా రోజులన్నీ మన రెగ్యులర్‌గానే క్లాసులు జరుగుతున్నాయి కదా! ఓకే.